లేఖన భాగాలను ధ్యానం చేస్తున్నాం. అలాగైతే సమయంలో మనం వచ్చిన చోటుకు వారిని పోగు చేస్తున్నావు. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుగా సంచరించుచున్నందున జనులు తన దేశములను చూచునేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు. ఏంటి వస్త్రం? ఏంటి వస్త్రము? జీవితాలు జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఈ వస్త్రం గురించి చక్కగా రాయబడింది. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. వాక్యం చదువుతుంది. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుని ఎదిరించుటకు యోగ్యుడను కాను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు. మనం ఎవరూ కూడా భక్తులుగా ఉండేటువంటి అనుభవంలో పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యము నీకు చురుకుదనాన్ని కలుగు చేస్తుంది. ఇంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? జీవులుగా చేరి మన ప్రాణప్రియుడు రక్షకుడు యేసు క్రీస్తుని మనము కనపరచాలి. ఆయన నామ ఔన్నత్యాన్ని మనము చాటి ఆయన మనం సంతోషపరచాలి. అప్పుడు దేవుడు మన యందు జీవిస్తాడు. ఈ యొక్క సమయంలో చదవబడి ఉన్నటువంటి వాక్య భాగం దినవృత్తాంతములు మొదటి గ్రంథం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం. మనకు రెండు గ్రంథాలు కొన్ని ఉంటాయి. రాజుల గ్రంథం, సమూయేలు గ్రంథం, దినవృత్తాంతముల గ్రంథం. చాలా మంది ఒకటో రాజులు, రెండవ రాజులు, ఒకటో సమూయేలు, రెండో సమూయేలు అంటారు. అది తప్పు. మనం ఏమని పిలవాలి అంటే రాజులు మొదటి గ్రంథం అనాలి, సమూయేలు మొదటి గ్రంథం అని పిలవాలి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం అని పిలవాలి. కాబట్టి ఇక్కడ దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుండి 8 వరకు మనం ఈ ఆదివార ఆరాధనలో మనము చదువుకున్నాం. ఈ 8 వచ్చిన భాగాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ యొక్క ఆదివార ఆరాధనలో మీ ముందు ఉంచాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మీ ఎదుట నేను నిలబడి ఉంటున్నాను. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే దావీదు రాజు మనకు కనబడుతూ ఉన్నాడు. దావీదు సౌలుకు భయపడి అనేక స్థలాలలో దాగి ఉండి అనేక విధులుగా కష్టాలు, బాధలు, శ్రమలు అనుభవించి అడిగినప్పుడు కొల్లదు కాబట్టి వీడి నోటంటే ఏదొస్తే అది కొంటానో నిర్ణయించుకున్నాను. సరే మంచిదిరా. సరే వీడు
స్కూల్లో డ్రాయింగ్ ఎల్కేజీనో యూకేజీ సరిగ్గా ఏం చేశాడు? ఆ మందులు తీసుకెళ్లి సన్నాసంతులు వేసాడు. భాస్కర్ తీసుకెళ్ళి ప్రార్థిస్తున్నారా అని అంటే వాడు అమ్మా సన్నాసంతులు వేసానమ్మా. ఎందుకు వేసాడమ్మా? దేవుడిని చిన్నప్పుడు దేవుడికి వాడరా ఎవరికి వెళ్ళక తెలియదమ్మా. ఎవరైనా శాంక్షన్ వచ్చిందా? ఎవరైనా అయ్యో దేవుడి మనుషులు ఎవరైనా సెన్స్ వచ్చినా నీకు? ఒక చిన్న పిల్లవాడు నా అమ్మ దేవుడు నాకు సాగుకి ఇచ్చిన గొప్పగా ప్రార్థన చేస్తున్నాను అన్నమాట. ఆ స్త్రీకి అంటాడు, ఏమండి మా మనవాడిని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరైనా నేర్చుకున్నాను తెలుసు ఆ మనిషికి బ్రెయిన్ వచ్చిందా? బట్టి మూసుకోబట్టి బట్టి ఎవరైనా చిన్న పిల్లవాడు ఆ పిల్లవాడికి ఏమొస్తుంది? టాయ్స్ కొనుక్కోవాలని లేదా 5 స్టార్ కొనుక్కోవాలి. ఆ పిల్లవాడికి ఆశ. అప్పుడు ఆ డ్రాయింగ్ ఫస్ట్ వచ్చే కదా దేవుడికి డ్రాయింగ్ తీసుకెళ్ళి నేర్చుకో. నీ పిల్లలకి నేర్చుకో, నేర్పించు. నీ బిడ్డలైన ఆశీర్వాదకరంగా ఉంటారు. నీ జీవితంలో సగం జీవితం శాపగ్రస్త జీవితం జీవించావు. నీ బిడ్డలకంటే నేర్పు. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని జీవిస్తాడు. వాక్యం తీసుకున్నావు. దీంతో వెలిగించడం కష్టం. దాన్ని పేపర్ పెట్టి సరిపోద్ది. కష్టమైపోతుంది. డౌన్ బంద్ అయిపోతుంది. ఈ బంద్ అయిపోతే వేరే బంధువులు చేత కాదు మాకు. దీని మీద బతకాలా. ఆయిల్ రేటు పెరిగిపోయి ఛార్జీలు ఏమో తక్కువ. కొంచెం తోలాలంటే కష్టంగా ఉంది బండి. రోజు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? రోజు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? నేను రోజుకి వచ్చేసి 300 కిలోమీటర్లు తిరుగుతాను. 300 కిలోమీటర్లు అంటే మీకు డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుంది కదా? మేము తెప్పకు వచ్చేసి మామూలుగా బస్సుకి అయితే 16, మాకు ఇచ్చేది 15, పెట్రోల్కి అయితే 20 రూపాయలు. రోజుకి 2-3 వేలు కూడా కష్టంగా ఉంది డీజిల్ వల్ల. వచ్చేటప్పుడు అన్ని ఆయిల్గా అయిపోతుంది. మన రావట్లే. మీ పేరండి? మీ పేరు? సునీల్ కుమార్. ఆయిల్ పెరిగిపోయింది బాగా.
పెట్రోల్ బంకులు 60 రూపాయల ఆయిల్, బ్లాక్లో కొనాలంటే 70 రూపాయల ఆయిల్. ఇప్పుడు 30 దాకా 10 మందిని ఎక్కించుకెళ్తే 100 రూపాయలు వస్తుంది. మైలేజ్ ఎంత వస్తుంది? మైలేజ్ 25 కూడా రాదు, 23 వస్తుంది అంతే మైలేజ్. 3 రూపాయలు పడుద్దా మీకు? యావరేజ్ 3 రూపాయలు పడుద్దా? 3-3.5 పడుద్ది కిలోమీటర్కి. నలుగురిని 8 మందిని అట్లా ఎక్కించుకొని పోతే మాకు 100 రూపాయలు కూడా రావట్లే. బ్లాక్లో 70 రూపాయల ఆయిల్. 8 మందిని ఎక్కించుకుంటే పోలీసు వాళ్ళు ఆపుతారు. పోలీసు వాళ్ళు ఆపుతారు కదా 8 మంది 9 మంది. ఆపుతున్నారు. నలుగురి కన్నా ఒక మనిషి ఎక్స్ట్రా ఉన్నా కూడా 100-200 రాస్తున్నారు. నలుగురి కన్నా ఎక్స్ట్రా ఎక్కించుకోకపోతే మాకు డబ్బులు ఎట్లా వస్తాయి? లీటర్ ఏమో 70 రూపాయల ఆయిల్ బ్లాక్లో. ఈ రకంగా చేస్తే మేము ఎట్ట బతకాలా? ఈ ఆటో తప్పితే మాకు 20 చేత కాదు, ఇవే చేసుకుంటా బతకాలా? నలుగురి కన్నా ఒక మనిషిని ఎక్స్ట్రా ఎక్కించినా వాడు ఫైన్ చేస్తున్నారు. ఛార్జీలు పెంచాలి కదా, దానివల్ల కొద్దిగా కష్టంగా ఉంది. 65 రూపాయలు ఇప్పుడు లీటరు. రోజువారీ సవారీకి ఇబ్బంది ఏం లేదా? ఇబ్బంది లేకుండా ఉంది, ఇబ్బందే కదా. ఎంత పని చేయాల్సి వస్తుంది. రోజు డీజిల్ ఒకటే పెరుగుతుంది కదా, పని చేయాల్సి వస్తుంది. దానివల్ల కొద్దిగా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది అంతే. ఈ నెలలో 3 సార్లు తగ్గించారు కదా, దాని మీద మీ ఒపీనియన్? దాదాపు 80 రూపాయలు తగ్గట్టు. 80 రూపాయలు కదా, ఇప్పుడు 70 అంటే పర్లేదు చాలా వరకు. మిగతా వాటి మీద వీటి ప్రభావం ఉంటుందా? మిగతా వాటి మీద వీటి ప్రభావం ఎలా ఉంటుందండి? ఆటోమేటిక్గా తగ్గుతుంది. పెట్రోల్ వల్ల ఉత్పత్తులు ఉన్నాయి కదా, వాటి వల్ల కూడా తగ్గుతుంది. వినియోగదారుడికి సంతోషమైన విషయం. ఇంతకుముందుకి ఇప్పటికి బెటర్మెంట్, అందరికీ సంతోషాన్ని. తగ్గిస్తే మంచిదే కదన్నా. అందరూ రేట్లు పెరిగి, గ్యాస్ రేట్లు పెరిగి నెలలో 3 సార్లు తగ్గడం మంచిదే. ఇంతకుముందుకి ఇప్పటికి బాగా ఆనందంగా ఉంది. ఇంతకుముందు ఎక్కువ మరీ దారుణం కదా, 4 సార్లు పెంచేవాళ్ళు నెలకి. తగ్గించారు, పర్వాలేదు. ఇది కూడా తగ్గింది కాబట్టి పర్వాలేదు. Namo
Okay, sir. Thank you. గౌతమి ఈ సభ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముందుగా సహృదయ సాహితీ పారిశోధన పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. కవికోకిల తుమ్మూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి పక్షాన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు కవికోకిల తుమ్మూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి అధ్యక్షుడు సాహితీ ప్రియం పవనులు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, పెద్దలు పివి రమణారెడ్డి గారికి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన మన స్థానిక విక్రమసింహపురి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గారు ఆచార్య కె నాగేంద్ర ప్రసాద్ గారికి, ఇప్పుడే మన సభాసింహం నరసింహం గారు చెప్పిన మాటలు వారి తండ్రి గారు కూడా కోట రఘురామయ్య గారు కవి అని చెప్పారు. మరి ఒక కవిపుత్రుడు ఈ సభకి విశిష్ట అతిథిగా రావడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అలాగే కవికోకిల తుమ్మూరు రామిరెడ్డి గారి విజ్ఞాన సమితి కార్యదర్శి సహస్రాధిక సభలో తన వాడిని వినిపించిన సభాసభ పెద్దలు వివి నరసింహం గారికి, సమితి ట్రెజరర్ జేవి రెడ్డి గారికి, సమితి సభ్యులు, కార్య నిర్వాహకులకు, అలాగే నన్ను ఈ సమితి వారికి పరిచయం చేసి కవికోకిల తుమ్మూరు రామిరెడ్డి గారి యొక్క కవితా వైభవం అనే అంశం మీద ప్రసంగించడానికి ఒక అవకాశం కల్పించిన ఆత్మీయ మిత్రులు, మన స్థానిక నాగభైరవ అవార్డు కమిటీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కవి, ఆడిటర్, మీ అందరికీ చిరపరిచితులు శ్రీ చిన్ని నారాయణరావు గారికి ముందుగా ఆ వినమ్ర నమస్సులు
హరికథలు చెప్పేటప్పుడు భాగవతాన్ని ముందుగానే సన్మానిస్తారు. మూలదండ వేసి శాలువ కప్పి వాయనాలన్నీ ఇస్తారు. ఆ తర్వాత కథ ఎలా ఉంటుందనేది వినేవాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అతను మూడ్ను బట్టి, అతను చెప్పే విధానాన్ని బట్టి. అట్లాగే నన్ను కూడా ముందుగానే సన్మానించే ఉన్నటువంటి నిర్వాహకులందరూ కూడా. అయితే నేను భాగవతాన్ని కాదు, నేను చెప్పేది కథ కాదు. ఇది ఇక్కడ విశేషం ఏంటంటే, ముందుగా సన్మానించడం అనేది నెల్లూరులో ఒక సత్సాంప్రదాయం. మా ప్రకాశం జిల్లా ఇతర జిల్లాలకు వెళ్తే మొత్తం కార్యక్రమం అయిన తర్వాత జనగవరు లేరుప్పుడు సన్మానం చేస్తారు. బహుశా సన్మానం స్వీకరించేవాడు, సన్మానం చేసేవాళ్ళే ఉంటారు. ఉంటే మైకి వాడు ఉంటాడు, వాళ్ళు చూస్తారనమాట. ఇట్లా కాకుండా నలుగురు ఉన్నప్పుడు సన్మానం చేస్తే స్వీకరించేవాడికి తృప్తిగా ఉంటుంది, చేసేవాడికి కూడా తృప్తిగా ఉంటుంది. ఈ సత్సాంప్రదాయాన్ని గత 40-50 సంవత్సరాల నుంచి ఈ నెల్లూరు పురం నిలబెట్టుకుంటుంది. అందుకు వారి సంస్కారానికి నా నమస్కారం. మరొక విషయం ఏంటంటే, దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన సమితి అని దీనికి పేరు పెట్టారు. నేను ఆలోచించాను, సహజంగా కవులకి పెట్టేటువంటి సంస్థలు ఎలా ఉంటాయంటే దువ్వూరు రామిరెడ్డి కవితా సమితి, దువ్వూరు రామిరెడ్డి సాహితీ సమితి, లేకపోతే జాషువా సాంస్కృతిక సమితి ఇలా ఉంటాయి. వీళ్ళేంటి విజ్ఞాన సమితి అని పేరు పెట్టారని నేను ఆలోచిస్తే, మొత్తం దువ్వూరు రామిరెడ్డి గారి రచనలన్నీ చదువుతుంటే ఆయన ఒక ఎన్సైక్లోపీడియాగా కనిపించారు, ఒక విజ్ఞాన సర్వస్వంగా కనిపించారు దువ్వూరు రామిరెడ్డి గారు. ఇప్పుడే చెప్పారు వక్తలు చాలామంది వేదిక మీద ఉన్నటువంటి వారు. ఆయన ఒక గొప్ప శిల్పి, ఒక గొప్ప చిత్రకారుడు, ఒక గొప్ప కళాకారుడు, ఒక గొప్ప సైంటిస్ట్. ఆ రోజుల్లోనే రేడియోని ఆయన తయారు చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం కలిగించారు. కెమెరాని స్వయంగా తయారు చేసి ఫిలిం మేక్ చేసి ఆయన ఫోటోలు తీయడం జరిగింది. అట్లాగే కెమిస్ట్రీలో, రసాయన శాస్త్రంలో చాలా ప్రయోగాలు చేశాడు ఆయన. అదేవిధంగా కవిత్వంలోనూ వీటన్నిటిలో కూడా ఒక గొప్ప పారదర్శకమైనటువంటి కృషి చేశాడు దువ్వూరు రామిరెడ్డి గారు. కాబట్టి కేవలం దువ్వూరు రామిరెడ్డి గారిని ఒక వ్యక్తిగా మనం భావించలేము, ఒక సామూహికమైనటువంటి శక్తిగా మనం భావించవలసి వచ్చినప్పుడు ఈ దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి అనేటువంటి పేరు చాలా ఆలోచనాత్మకంగా, చాలా దాని సార్థకంగా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మధుకలశంపతి రాయపూర్ సుబ్రహ్మ గారు కూడా ఈ పాఠశాల గురించి రాశారు. కానీ ఎందుకో ఆయన ఈ ప్రపంచం ఏర్పడటం తర్వాత అది లేకపోవడం ఇవన్నీ కూడా ఒక ప్రథమ వస్తువు నుంచి తయారైన పదార్థాన్ని ఈ మొదటి పదార్థం బేసిక్ ఎలిమెంట్స్ ఒకటి ఎగ్జిస్టెన్స్ అది ఎప్పుడు ఉంటుంది. దానిలో నుంచి ఈ ప్రపంచం అనేక రకాలైన రూపాలతో మనకు దర్శనమిస్తుంది. ధన్యవాదాలు. ముందుగా అనివార్య కారణాల వల్ల కొన్ని కార్యక్రమాలు మార్పు చేయడం ఈ సభలో మాట్లాడడానికి అన్ని విధాలా అద్భుతమైన వ్యక్తిని సరైన అనుభవిస్తున్నాను. అనుభవం స్వీకరిస్తాను. వీరిద్దరికీ
తర్వాత దివ్య, తర్వాత గిరిజ, అలాగే వారి గురువు గారు వారి గురువు గారు బాగా నిలబడవలసిందిగా ఆయన గురించి నేను చదివినప్పుడు ఆయన శిల్పి, చిత్రకారుడు, గేయ రచయిత, కవి, ఇన్ని అంశాలు ఒక మనిషిలో ఇమిడి కలిగి ఉండడం అనేది నేను డిస్కస్ చేశాను. అందరూ చాలా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పేది వినడానికి రాజని కానీ విశిష్ట అతిథి అంటే కొంచెం కష్టంగా ఉంటున్నాను చెప్పాను. కానీ వీరి నరసింహ గారు తన పట్టుబడిన పట్టుబట్టరాదు పట్టు విడియరాదు పట్టేలేదు విడియ పట్టలేదు పట్టు విడుపు కంటే పెడచలేదు విశ్వదాలు ఉడుపు పట్టుబట్టాలి తప్పనిసరిగా రావాలి. మీరు సంచారకులుగా ఉన్నారు. మీ నాన్నగారు మంచి ఆయన నీతి సుధాహరి అనే పుస్తకాన్ని రాశారు. దానికి అగస్త్యుడి రాశారు. ఆయన ఎంకరేజ్మెంట్లో చిన్నప్పుడు నేను పద్యాలు రాసేవాడు. కాలక్రమేణ సాంకేతిక రంగంలో వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడి కంప్లీట్గా డిఫరెంట్ ఫీల్డ్లో పెట్టాను. దువ్వూరు రామిరెడ్డి గారి గురించి ఆయన జయంతి ఉత్సవాల్లో పాల్గొనమని చెప్పినప్పుడు కొంచెం డబ్బులు పాటు కలిగింది. దానికి చాలా పెద్ద ఆయన దువ్వూరు రామిరెడ్డి గారు. వారి గురించి మాట్లాడాలంటే కొంచెం నాకు వస్తుంది. కానీ నేను నా జీవితంలో గమనించినంతలో ప్రతి మనిషి ఎంతమందిని ప్రభావితం చేయగలరు అనే దాన్ని బట్టి వాళ్ళ జీవితం సాఫల్యం. నేను శాస్త్రవేత్తగా సాంకేతిక పరంగా పనిచేస్తున్నప్పుడు ఎయిడ్స్ చాలా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇంపాక్ట్ చేస్తారు. ఎయిడ్స్ చెప్పిన చాలా సిద్ధాంతాలు నన్ను కూడా ప్రేరేపించాయి, నన్ను కూడా ఇన్స్పైర్ చేశాయి. ఈరోజు మన శ్రీహరికోట అటామిక్ రేంజ్ నుంచి రాకెట్స్ లాంచింగ్ చేస్తున్న వీడియో కాన్ఫరెన్స్లో ఎక్కడో జరుగుతున్న సభలు వీక్షించడం జరుగుతున్నా అవన్నీ కూడా ఎయిడ్స్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతాన్ని బేస్ చేసుకోవచ్చు. ఆయన వల్ల చాలామంది ఉపాధి పొందారు. చాలా శాస్త్రపరంగా విజ్ఞానపరంగా ప్రపంచం ఎంతో ముందుకు తీసుకెళ్ళి. అలాగే మహాత్మా గాంధీ ఎంతో మంది బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇంపాక్ట్ చేశారు. అంటే వాళ్ళందరూ మనకి ఇన్స్పిరేషన్ కావాలి. ఒక్క మనిషి మామూలుగా ఒక మనిషి ఇంట్లో ఒక మాట చెప్తేనే వినరు. అలాంటిది మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ఒకే తాటి మీద తీసుకొని వచ్చి మొత్తం మన ఇండిపెండెన్స్ మూమెంట్ లీడ్ చేయగలంటే మహాత్మా గాంధీ చాలా చాలా ఎయిన్స్టైన్ దాంట్లో చెప్పాడు, ది పీపుల్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ విల్ బి సర్ప్రైజ్డ్ టు నో దట్ ఏ పర్సన్ లైక్ మహాత్మా గాంధీ విత్ బ్లడ్ అండ్ ఫ్లెష్ హ్యాస్ ఎవర్ మూవ్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ దిస్. అంత ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చారు. దువ్వూరు రామిరెడ్డి గారు లాంటి వాడు దైనందిన జీవితంలో మనతో పాటు ఉంటూ
నేను ఎప్పుడు స్టూడెంట్స్తో చెప్తుంటాను, నేను ఎక్కడ చదివిన వాక్యం, మనం జీవితంలో ఒక పుస్తకంలో రాయబడగలిగిన